ఇంటికొచ్చిన ముత్తైదుల బొట్టుని చెరిపేసి మరీ పద్మ వాళ్ళని వెళ్ళగొట్టేసి ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న రఘురాం వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి, పద్మ నువ్వే దగ్గరుండి ఆద్యకి మంగళ స్నానాలు చేయించాలి, దగ్గరుండి మంగళసూత్రాలు కూడా నువ్వే మెల్లో వేయించాలి అని రఘురాం ఇది నేను నీకు వేస్తున్న శిక్ష అని చెప్పటంతో ఇక పద్మ చేసేదేమీ లేక ఆద్య కాళ్ళకి ఒంటి నిండా కూడా పసుపు రాసి దగ్గరుండి మంగళ స్నానాలు చేయిస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి అస్మితకి కరెంట్ షాక్ కొట్టేలా చేస్తుంది. అస్మిత కరెంట్ షాక్ కొట్టడం వల్ల స్పృహ కోల్పోవటంతో మెల్లగా స్పృహ వచ్చేలా చేస్తారు. తర్వాత రామలక్ష్మి అస్మిత దగ్గరికి వచ్చి, నీ ప్లాన్ని నీకే తిప్పికొట్టాను, నేను కనుక ఇంట్లో ఉంటే ప్రశాంత్తో నీ 16 రోజుల నల్లపూసల కార్యక్రమాన్ని ఖచ్చితంగా పూర్తి చేయిస్తాను అని రామలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. అందుకని ఎలాగైనా సరే రామలక్ష్మిని ఇంట్లో లేకుండా చేయటానికి అస్మిత ప్రమీల దగ్గరికి వెళ్ళి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ముందు ఆ రామలక్ష్మిని శౌర్యని వెంటనే వాళ్ళ అమ్మగారింటికి పంపించేసాయి, అక్కడ నల్లపూసల కార్యక్రమం జరుపుకుంటుంది అని చెప్పటంతో నువ్వు డబ్బు ఇస్తానంటే నువ్వు ఏం చేయమన్నా చేస్తాను అని పీటల మీద కూర్చొని ఉంటే, రామ శౌర్య మీరిద్దరూ కూడా మీ అమ్మ ఎంతో ముచ్చట పడింది కదా, 16 రోజుల పండుగని ఆద్యతో పాటి కలిపి జరుపుకోవాలని మీరిద్దరూ వెళ్ళండని పంపిస్తూ ఉంటుంది. ఏంటి అస్మిత, నేను చెప్పింది నువ్వు బాగానే అర్థం చేసుకున్నావే, నేను వెళ్ళిపోతే ఇక్కడ ఈ కార్యక్రమం ఆగిపోతుంది, ప్రశాంత్ నీ మెల్లో నల్లపూసలు వేయడని అనుకుంటున్నావు కదా అని మనసులో అనుకుంటూ, లేదు అలా జరగనివ్వను అని వెళ్తున్న రామలక్ష్మి వెనక్కి వచ్చి, చూడండి పంతులు గారు, మామయ్య గారు, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కదా అని ఒకే ఒక జంట ఉంది, వీళ్ళ నల్లపూసల కార్యక్రమాన్ని చేయించరేమో, అలా చేయకపోతే ఏం జరుగుతుంది పంతులు గారు అని రామ చెప్పటంతో, అరిష్టం జరుగుతుందమ్మా, ఖచ్చితంగా వీళ్ళ 16 రోజుల పండగ పూర్తి కావాల్సిందే అని అస్మితని రామలక్ష్మి ఇరికించేసి వెళ్తుంది. అలా రామలక్ష్మి, శౌర్య, ఆద్య, శ్రేణుల నల్లపూసల కార్యక్రమాన్ని రఘురాం వాళ్ళ ఇంట్లో అంగరంగ వైభవంగా పూర్తి చేసేస్తారు. శౌర్య రామలక్ష్మి మెల్లో, శ్రేణు ఆద్య మెల్లో నల్లపూసలు కుట్టిన తాళిని వేసేస్తారు. పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లండి అని రఘురాం, జానకి ఆ జంటల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు.